హలో అండి, నేను ఉషా. ఈరోజు రెసిపీ కాకరకాయ నువ్వుల కారం అండి. దానికోసం కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వాటి పై పొట్టు లైట్గా తీసేయాలండి. మొత్తం తీసేయకూడదు, చేదు పోతుంది కదండి, చేదు ఉంచుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు వేసి ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత రౌండ్గా ముక్కలు కోసుకోవాలి. విత్తనాలు ఏమీ తీయనవసరం లేదండి, ఉంచుకోవచ్చు. ఇలా కట్ చేసేసిన ముక్కల్ని కన్నాలు గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పప్పులన్నీ వేపుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా గాలికి ఆ ముక్కలన్నీ ఆరుతాయి అన్నమాట. ఎలాగో డీప్ ఫ్రై చేస్తాము, అయినా సరే మనం ఇవన్నీ వేపుకునే లోపు కొద్దిగా ఆరుతాయి గాలికి. తర్వాత కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు నేను 25-30 వరకు తీసుకున్నానండి. అవి వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిగిలిన ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేయాలండి. అందులో ఆయిల్ లేకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు చాయ్ మినపప్పు కానీ పొట్టు మినపప్పు కానీ వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత ధనియాలు 4 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అవి కూడా 1 నిమిషం వేగిన తర్వాత తెల్ల నువ్వులండి 6 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అవి కూడా దోరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని వేపుకోవాలి. వాటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఆ ముక్కలకు సరిపడగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే మరిగిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడకూడదని చెప్తున్నారు కాబట్టి కాకరకాయ ముక్కలకు సరిపడాగా డీప్గా వేసుకుంటే సరిపోతుందండి. వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. మొత్తం అన్నీ కూడా అలా వేపి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ముందు ఎండుమిరపకాయలు వేసుకోవాలి, తర్వాత దినుసులు వేసుకుంటాం. దినుసులు వేసిన తర్వాత మీరు కంటిన్యూస్గా మిక్సీ తిప్పేయకూడదండి, ఎందుకంటే ఇందులో నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు ఆయిల్ రిలీజ్ చేస్తాయి. అందువల్ల మీరు కంటిన్యూస్గా తిప్పకూడదు, ఆపి ఆపి మిక్సీ వేసుకోవాలి. గరుకుగా మిక్సీ పట్టిన తర్వాత అందులో మనం కొద్దిగా ఇంగువ, పసుపు, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, కలర్ కోసం వేసుకున్నాను, ఇది కారం ఉండదు కదా ఇది. తర్వాత మీకు సరిపడా ఉప్పు, తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర పచ్చిదే వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి వాటికి పచ్చి జీలకర్ర వేస్తేనే మంచి టేస్ట్ అండి, వేయించేస్తారు కానీ. ఒకసారి మిక్సీలో వేసిన పౌడర్ అంతా బాగా కలపాలండి, ఎందుకంటే అడుగు పట్టేసి అంటుకుని ఉంటాయి కదా. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, తర్వాత వెల్లుల్లిపాయ ఒక పాయ వేయాలండి. ఇవి కూడా పచ్చివే, నూనెలో వేపడం అలాంటివి ఏమి చేయకూడదు. తర్వాత వేపిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి మిక్సీ పట్టుకుంటాం. మరీ మెత్తగా పౌడర్ చేయకూడదు, చిన్న గరుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది మనం టిఫిన్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి.